సో నలుగురు పేర్లతో కాంగ్రెస్ జాబితా సిద్ధం. నేడో రేపో టీపీసీసీకి అందజేత. లిస్టులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి ఉన్నారంటూ జోరుగా ప్రచారం. అనూహ్యంగా తెరపైకి మైనంపల్లి పేరు సైతం వచ్చిందంటూ చర్చలు. సీఎం ఆదేశాలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రులు కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తున్నది. నలుగురు పేర్లలో లిస్టును తయారు చేసినట్లు చర్చ జరుగుతున్నది. కసరత్తు పూర్తయ్యాక ఈ జాబితాను టీపీసీసీకి అందజేసే అవకాశం ఉంది. శనివారం ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు పార్టీ నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశం సైతం చర్చకు వచ్చినట్లు తెలిసింది. అయితే ఈ జాబితాలో గతంలో పోటీ చేసిన నవీన్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఉన్నారన్న ప్రచారం జరుగుతున్నది. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేరు కూడా తెరపైకి వచ్చినట్లు తెలుస్తున్నది. అయితే ఈ జాబితాను వడపోసిన తర్వాత తుది జాబితాలో 2 పేర్లను ఉంచుతారు. మళ్ళీ పరిశీలన జరిపి పోటీ చేసే అభ్యర్థిని ఏఐసీసీ ప్రకటిస్తుంది. అయితే అధిష్టానం ప్రకటించే ఆ అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ పార్టీలో రాజకీయ వర్గాల్లో ఉన్నది. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన తర్వాత ప్రకటిస్తారా, లేక ముందే ప్రకటించి క్షేత్రస్థాయిలోకి వెళ్తారా అనే చర్చ జరుగుతున్నది. సో ఏదేమైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ బీఆర్ఎస్ క్యాండిడేట్ని అనౌన్స్ చేసింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ ప్రధానంగా ఇప్పుడు ఈ ఎవరిని పెట్టాలనే డైనమోలో ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే ఆశావాహులు ఎక్కువ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి ప్రధానంగా. సో ఎక్కువ శాతం అంటే నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి పేర్లు ఎక్కువ వినపడ్డాయి. సో ఈ తర్వాత ఈ మైనంపల్లి హనుమంతరావు పేరు ఒకటి, మళ్ళీ అంటే వీళ్ళు పేర్లు అంటే వీళ్ళ ఫ్లెక్సీలు కనపడతా ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం చుట్టుపక్కల బొంతు రామ్మోహన్ ఫ్లెక్సీలు కనపడతా ఉన్నాయి, మైనంపల్లి హనుమంతరావు ఫ్లెక్సీలు కనపడతా ఉన్నాయి. చాలామంది ఫ్లెక్సీలు వెలిసాయి, చాలామంది ఆశావాహులు ఫ్లెక్సీలు కనపడతా ఉన్నాయి. ఇండైరెక్ట్గానే మేము కూడా ఉన్నామని చెప్తా ఉన్నారు వాళ్ళు. అఫీషియల్గా ఎక్కడ మాట్లాడకపోయినా ఇంటర్నల్ లాబింగ్ జరుగుతూనే ఉంది. కానీ ఇండైరెక్ట్గా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మేము కూడా ఈ పోటీలో ఉంటాము, మాకు కూడా మమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకోండి అని చెప్తా ఉన్నారు. కానీ వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు సిఎన్ రెడ్డి కానీ నవీన్ యాదవ్ లాంటి వాళ్ళు కానీ స్థానికులు ప్రధానంగా, అంటే అక్కడ పట్టు ఉన్న వ్యక్తులు వీళ్ళు. సో వీళ్ళిద్దరి పేరులో ఖరారయ్యే పరిస్థితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ స్థానికులు ప్లస్ అక్కడ ఉన్న బలం కూడా వీళ్ళకి తెలుసు. అక్కడ ఉన్న పబ్లిక్లో కూడా వీళ్ళకున్న క్రేజ్ ఉంటుంది కొంత. సో ఆ నియోజకవర్గంలో ఉన్న వ్యక్తులు కాబట్టి ఇప్పుడు సిఎన్ రెడ్డి కార్పొరేటర్గా ఉన్నారు, ఆయన రెహమత్ నగర్ కార్పొరేటర్గా. ఎంతో కొంత చుట్టుపక్కల ఏరియాల్లో కూడా అతనికి ఒక పలుకుబడి ఉంటుంది, ఆయన నాయకత్వం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకంటే అతను కూడా బీఆర్ఎస్లో గెలవడం కానీ తర్వాత కాంగ్రెస్లోకి చేరిన తర్వాత నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకుని నిలబడిన వ్యక్తి, ఆయన ప్రజల్లో తిరుగుతున్న వ్యక్తి. సో ఎంతో కొంత ప్రజాదరణ ఖచ్చితంగా సిఎన్ రెడ్డికి ఉంటుంది. సో ఆయన పేరు కూడా పరిగణలోకి తీసుకుంటారు ఖచ్చితంగా. అలాగే నవీన్ యాదవ్ పేరు ఇంకా కన్ఫర్మ్ అయిపోయిందని చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. కానీ మరి ఈ కొత్తగా ఇప్పుడు సీనియర్లు అనే వాళ్ళు యాడ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటుందంటే, మనం గతంలో కూడా టీపీసీసీ అభ్యర్థి పేరు ప్రకటించిన తర్వాత చాలామంది ఆశావాహులు ఎలాగైతే ముందుకు వచ్చి సీనియర్లు అందరూ లాబింగ్ చేశారో, ఈ రకమైన పరిస్థితులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కూడా వస్తుంది జూబ్లీహిల్స్లో. ప్లస్ ఇటీవల సిఎన్ రెడ్డి మీద కొంతమంది దుష్ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. సో చూడాలంటే ఏదైనా కానీ స్థానికులు కాబట్టి ఇక్కడ నవీన్ యాదవ్ పేరైనా కానీ సిఎన్ రెడ్డి గారి పేరైనా కానీ ఎవరిదైనా కానీ ఇక్కడ స్థానిక ఆధారంగా అంటే ప్రజాబలం ఆధారంగా స్థానికులు ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్నారో గతం నుంచి పార్టీని నమ్ముకుని పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్థానికంగా అలాంటి వాళ్ళకి టికెట్ ఇస్తేనే బాగుంటుంది. ఆల్రెడీ క్షేత్రస్థాయిలో పని చేస్తున్న వాళ్ళకి, క్షేత్రస్థాయిలో ఆల్రెడీ ప్రజల్లో ఉన్న వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది. అంటే పార్టీకి కూడా బలం అవుతుంది. ఎందుకంటే ఈ ఎన్నిక చాలా కీలకం కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి చాలా కీలకమైన ఎన్నిక. ఎందుకంటే 3 సార్లు ఇక్కడ సిట్టింగ్ స్థానాన్ని ఓడించే టైం ఇది. ఒక పక్క ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రచారం స్టార్ట్ చేసింది, కాంగ్రెస్కి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఒక పక్కన ఖచ్చితంగా దాన్ని తిప్పికొట్టే నాయకుడికే మనం ఇవ్వాల్సి ఉంటుంది తప్పితే మళ్ళీ మనం వీకర్ సెక్షన్కి వెళ్తే ఖచ్చితంగా స్థానికులు కాకుండా నాన్ లోకల్కి ఇస్తే మళ్ళీ ఆ విభేదాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది లోకల్లో.
అయితే ఇక్కడ పరిగణలోకి అయితే నాకు తెలిసి సిఎన్ రెడ్డి అలాగే నవీన్ యాదవ్ వీళ్ళిద్దరిని పరిగణలోకి తీసుకునే పరిస్థితి ఉంటుంది అధిష్టానం. కానీ ప్రధానంగా ఇద్దరిలో కూడా ఎవరికి లోపాలు లేవు. అందరూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పేరున్న వ్యక్తులు, ఆల్రెడీ నాయకత్వం ఉన్న వ్యక్తులే. కానీ సిఎన్ రెడ్డి కొంత గొప్ప ఆయన కార్పొరేటర్గా ఉన్నారు కాబట్టి ఆ ప్రజాదరణ ఖచ్చితంగా ఉంటుంది ఆయనకి. క్షేత్రస్థాయిలో ఆయన పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళకో లేకపోతే అలాంటి వాళ్ళకి మనం ఏమన్నా కేటగిరీ చేసే ఛాన్స్ ఉంటుంది అనేది నాకు తెలుస్తున్న, అంటే నాకు వచ్చిన సమాచారం. చూద్దాం ఎంతవరకు ఇది, అంటే దాదాపు 2-3 రోజుల్లో ఇది కూడా ఒక కొలిక్కొచ్చే పరిస్థితి ఉంటుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి. ఒకవేళ స్థానిక సంస్థ ఎన్నికలు కనుక ఒకవేళ పెండింగ్లో పడితే నెక్స్ట్ కనపడేది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే, అందులో నో డౌట్. రాష్ట్ర రాజకీయాలు, పార్టీలు ఎన్నికల హడావుడిలో మునిగాయి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మరోవైపు జూబ్లీహిల్స్ బైపోల్కు 2-3 రోజుల్లో షెడ్యూల్ రానున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. మరోవైపు అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్, బీజేపీ కమిటీలను ఏర్పాటు చేశాయి. వచ్చే వారంలో ఈ 2 పార్టీలు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్లో మంత్రులు పొన్నం, తుమ్మల, వివేక్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఎన్ని చేసినా ఖచ్చితంగా ప్రజలు ఆల్రెడీ ఒక క్లారిటీతో ఉన్నారు. ఎవరికి ఓటు వేయాలి అనే దాని మీద ఖచ్చితంగా ప్రజలకైతే ఒక క్లారిటీ ఉంది.